మున్సిపల్ యొక్క ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే మరి మాకు పట్టణానికి ద్రోహం చేస్తే ఊరుకుంటామా, తిప్పి కొడతాం అనే రీతిలో ఇచ్చారు ఈ రోజు ఖానాపూర్ పట్టణ ప్రజలకు. వారందరికీ పేరు పేరున జేఏసీ తరపున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. గుర్తుంచుకోండి, ఏ రోజైతే ఖానాపూర్ ను బంద్ పెట్టినామో ఆ రోజే చెప్పినాం కాంగ్రెస్ పార్టీని ఖానాపూర్ నుంచి తరిమేస్తామని చెప్పి. దానికి ప్రజలు పూర్తి మద్దతు తెలిపి ఈ రోజు వాళ్ళని 3 సీట్లకే పరిమితం చేసిర్రు. అది కూడా అవినీతిగానే గెలిచిర్రు. దాంట్లో కూడా కరప్షన్ చాలా ఉంది. దొంగ ఓట్లు పడినాయి. ఓటు వేసి మరి ఫోటో బయటకు తీసుకొచ్చిన సందర్భాలున్నాయి. మరి ఈ ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఇచ్చిర్రు 3 సీట్లు. దాంతో ఊరుకోండి. అంతేగాని అక్కడ దిట్టు ఇక్కడ దిక్కుడు కొనుక్కొని మీరు చైర్మన్ అయ్యే ప్రయత్నాలు చేయకూర్రి. మిమ్మల్ని మా ఖానాపూర్ పట్టణ ప్రజలు తిరస్కరించారు. మీరు అక్కడనే ఆగిపోరి. మా స్కూల్ ని మాకు తిరిగి ఇవ్వండి. ఖానాపూర్ పట్టణంలో మా ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఖానాపూర్ లోనే నిర్మించాలి. ఖానాపూర్ లోనే శంకుస్థాపన చేయాలి. లేని ఏడల రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇంతకు ఎక్కువ రీతిలో బుద్ధి చెప్తామని జేఏసీ తరఫున హెచ్చరిస్తున్నాం. జేఏసీ ఐక్యత, జేఏసీ ఐక్యత.